హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. 21K వ్యూస్ దాకా వెళ్ళింది. కానీ ఒకళ్ళైతే కామెంట్ చేశారు, మెజర్మెంట్స్ చెప్పలేదక్క, అర్థం కాలేదు అని చెప్పారు. దానికోసం మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే మెజర్మెంట్తో సహా నీట్గా చెప్పబోతున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో చూస్తే సారీ అంటే అసలు కట్టుకోవడం రాని వాళ్ళకి కూడా అర్థం అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మన కోసం మనం మెజర్మెంట్ తీసుకోవాలంటే ఫస్ట్ పైట చింగ్ ఉంటుంది కదా, అది మన మోకాళ్ళ వరకు పెట్టుకొని అక్కడైతే మనం షోల్డర్ దగ్గర అయితే మనం పిన్ పెట్టుకోవాలి, మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ దేనికైనా సరే 3 మెజర్మెంట్స్ కావాలండి. వేరే వాళ్ళకి తీయాలన్నా లేదంటే మనంతట మనం చేసుకోవాలన్నా కూడా 3 మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ. ఇదొకటి ఫస్ట్ మెజర్మెంటు. దీని తర్వాత మనం నార్మల్గా సారీ షోల్డర్ దగ్గర నుంచి నడుముకి తిప్పుకుంటూ ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టుగా ఇక్కడైతే మనం ఒక పిన్ పెట్టుకోవాలి. ఇది సెకండ్. నెక్స్ట్ థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ మనం ఫాల్ వైపు ఉంటుంది కదా, అక్కడి నుంచి పట్టుకొని అంటే శారీ ఎండ వైపు పట్టుకొని ఇలా మన కాల సెంటర్ వరకు ఒక రౌండ్ వరకు తిప్పేసుకొని ఇక్కడైతే ఒక పిన్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది థర్డ్ మెజర్మెంట్. ఈ 3 మెజర్మెంట్స్తో మనం శారీ ప్రీప్లేట్ చేసుకోవచ్చు నీట్గా. అలాగే వేరే వాళ్ళకి చేయాలి అని అంటే మనం టేప్తో మెజర్మెంట్ తీయాలి. ఇలా షోల్డర్ ప్లేట్స్ ఒకటి పెట్టుకోవాలి. అలాగే నడుంది సెకండ్ మెజర్మెంట్ ఇదొకటి. సేమ్ శారీకి ఎలా తీస్తామో టేప్ ద్వారా వేరే వాళ్ళకి తీసేసి మనం ఈ 3 మెజర్మెంట్స్ తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఒక రౌండ్ తిప్పుకొని ఫాల్ వైపు ఉంటుంది కదా, అలాగే సేమ్ టేప్తో కూడా తిప్పుకోవాలి. ఫస్ట్ అయితే మనం శారీని ఫుల్గా రివర్స్ తిప్పేసుకోవాలి. బయట చెంగు ఉంటుంది కదా, రివర్స్ తిప్పుకొని మనం షోల్డర్ సైడ్ అయితే ఫస్ట్ పై వైపు ఏది వస్తుందో దాన్ని అంటే మన అంచు ఉంటుంది కదా, ఆ అంచు అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. మనకి నీట్గా ప్లీట్స్ వస్తాయి. ఇది బెస్ట్ మెథడ్స్, అంటే అన్నిట్లో కల్లా ఇది బెస్ట్ మెథడ్ అని నేను చెప్తాను. ఎందుకంటే నీట్గా మనకి ప్లీట్స్ అనేవి వచ్చేస్తాయి. చాలా మెథడ్స్ ఉంటాయి షోల్డర్ ప్లీట్స్లో. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం ఐరన్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే కింద మనకి ఇలాగా మొత్తం నీట్గా ప్లీట్స్ అయితే కనిపిస్తాయి. మనం ఒకవైపు నుంచి ఇలా ప్లీట్స్ అయ్యి నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్గా అవుతుందండి అండ్ ప్లీట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒకవైపు అయితే మనం ఇలా క్లిప్ పెట్టేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. షోల్డర్ ప్లీట్స్ అంతా కూడా ఏంటంటే ఇలా మన వేళ్ళతోనే నీట్గా పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా సెట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి శారీ ప్రీప్లేటింగ్ అనేది. 1 డే ముందే మనము అన్నీ నీట్గా రెడీ చేసి ఉంచుకుంటే మనం ఏ ఫంక్షన్కైనా తొందరగా రెడీ అవ్వచ్చు. షోల్డర్ ప్లీట్స్ మనం మొత్తం 3 పిన్స్ అయితే పడతాయి షోల్డర్ వరకు. నెక్స్ట్ ఇవి చెస్ట్ ప్లేట్స్ కూడా ఇలా మనం నీట్గా సర్దుకోవచ్చు మన వేళ్ళతోనే. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. చాలా సింపుల్ అండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఇది చాలా ఈజీ వర్క్ అని నేను చెప్తాను. ఇలా చెస్ట్ ప్లేట్స్ అవి నీట్గా సర్దుకున్న తర్వాత మనం నార్మల్గా అంటే నడుం వరకు కూడా ఇలానే పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఐరన్ చేసుకుంటూ ఉండాలి. మనం సెకండ్ మెజర్మెంట్ పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అయితే మనము ఇది ఇలా ఐరన్ చేసుకుంటూ ఉండాలి. దీని తర్వాత సెంటర్ ప్లేట్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లేట్ అయితే కొంచెం పెద్దది పెట్టుకొని, ఎక్కువ ప్లేట్స్ కావాలి అంటే దాంట్లో హాఫ్ పెట్టుకుంటే చాలు, హాఫ్ విడ్త్ వరకు పెట్టుకుంటే చాలు. ఎయిట్ ప్లేట్స్ వరకు వస్తాయండి. చాలా బాగుంటుంది 8 ప్లేట్స్ పెట్టుకుంటే.
నెక్స్ట్ ఇక ఒక వన్ సైడ్కి వచ్చి ఇలా క్లిప్ పెట్టేసిన తర్వాత సెంటర్ ప్లేట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 పిన్స్ అయితే పడతాయి. పైవైపు ఒకటి, సెంటర్లో ఒకటి, అండ్ లాస్ట్ ఇక్కడ కూడా ఒక పిన్ అయితే పడుతుంది మనకి. సారీ ప్రీప్లీట్ చేయడానికి 6 పిన్స్ వరకు అయితే అవుతుంది. అండ్ శారీకి ప్రీప్లీట్ చేయాలి అంటే కంపల్సరీ ఐరన్ మ్యాట్ అనేది యూజ్ చేయాలి. అంటే అన్ని శారీస్ ఒకేలా ఉండవు కాబట్టి కొన్ని శారీస్ తొందరగా హీట్ ఎక్కిపోయి కాలిపోతూ ఉంటాయి. ఐరన్ మ్యాట్ యూజ్ చేయడం కంపల్సరీ. అండ్ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఒక క్లిప్ అయితే ఉండాలి. ఇలాగ మనం ఐరన్ చేసుకోవాలంటే కంపల్సరీ క్లిప్ అయితే ఉండాలి. అండ్ సేఫ్టీ పిన్స్ ఇవి ఉంటే సరిపోతుంది శారీ ప్రీప్లీట్ చేయడానికి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం శారీనంతా ఇలాగా రివర్స్లో తిప్పేసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. సెంటర్ ప్లీట్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్ రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ సెంటర్ ప్లీట్స్ ఉంటాయి కదా, అవి సెంటర్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత చెస్ట్ ప్లేట్స్ అనేవి ఇలా దాని శారీ వైపుకి వేసుకొని మన చెస్ట్ ప్లేట్స్ లెంత్ అలాగే బాక్స్కి సరిపడిన లెంత్ దాన్ని ఈ రెండు కూడా మనం టేప్తో మెజర్మెంట్ తీసుకొని ఇలా ముందుకైతే ఇలా సెట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలా పై వైపుకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాక్స్ ఫోల్డింగ్ కోసం ఫస్ట్ ఫాల్ వైపు ఉన్నది మనం తీసుకోవాలి. ఇలా నీట్గా బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. అంతేనండి, శారీ ప్రీప్లీటింగ్ అనేది చాలా ఈజీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా అయితే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అండ్ నన్ను సపోర్ట్ కూడా చేస్తుంది.